అనే కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఓపిక్ గా ఉన్నారు ఇప్పుడు దాకా. ఆ ఓపిక్ మెచ్చుకోవచ్చు. దానికి కూడా మన యాష్ సార్ కూడా మనకు ఒక మంచి అవార్డు ఇచ్చాడు. ఫౌండర్స్ నన్ను కనిపెట్టుకొని మన కంపెనీని కనిపెట్టుకొని ఓపిక్ గా ఉన్నందుకు కూడా ఆయన చాలా గొప్పగా కూడా మన గురించి చెప్పాడు. ఎనీవే ఏదేమైనా ఆన్ పేసివ్ అనేది ఒక గొప్ప వరం. ఈ వరం మనకి ప్రసాదించినటువంటి మై గ్రేట్ లీడర్స్, మై గ్రేట్ సీనియర్స్, మనకి ఈ అవకాశాన్ని అందించినటువంటి మన సీనియర్స్ అందరికి కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుందాం, వాళ్ళకి ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేసుకుందాం. ముందుగా ప్రతి ఫౌండర్ చాలా అటెండెన్స్ ఉన్నారు సార్. ఈ రోజు చాలా మంచి సుదినం. మనకు దాదాపు 1300+ అటెండెన్స్ ఉన్నారు. వెరీ గుడ్ అటెండెన్స్. ఈ రోజు మన ఫౌండర్స్ అందరూ కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది ఈ విషయం చూసినట్లయితే. థ్యాంక్ యూ డియర్ అటెండెన్స్ అండ్ లీడర్స్. చాలా మంది ఈ రోజు 1350 దాకా 1350 మంది వరకు అటెండ్ అయ్యారు. హ్యాపీ. ఎనీవే ఏదైనా మళ్ళీ పాత రోజుల్లో మనం మీటింగ్ పెట్టినప్పుడు 4000 అటెండెన్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాము. 4000 అది జూమ్ ఉన్న టైంలో, కంపెనీ జూమ్ ఇస్తున్న టైంలో. కానీ మళ్ళీ ఆ 4000 అటెండెన్స్ అనేది మనం నెక్స్ట్ మంత్ నుంచి మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మంత్ మే నెలలో మనం ఆన్ పేస్ ఫలాలను తీసుకుంటున్న టైంలో ప్రతి ఒక్కరు వస్తారు గ్యారెంటీగా. మళ్ళీ 4 కాదు 10,000 అటెండెన్స్ కూడా తెలుగు రాష్ట్రాల మీటింగ్లు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా మీతోటి కొన్ని విషయాల్ని పంచుకుంటాను ఆన్ పేస్ గురించి. ఫౌండర్ కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా హర్షించదగ్గ విషయం, ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అనేది మన ఆన్ పేసివ్ ఫౌండర్షిప్ అనేది చాలా వాల్యుబుల్. ఈ ఫౌండర్షిప్ ఉంది. ఇలాంటి ఫౌండర్షిప్ అనే ఆపర్చునిటీని మనకు అందించినటువంటి మై గ్రేట్ అప్లైనర్స్, ఎవరైనా సరే మీ సీనియర్స్ ఎవరైతే వాళ్ళు మర్చిపోవద్దండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అప్లైనర్ ని ఎవరు మరవద్దు. అలాంటి సీనియర్స్ అందరూ కూడా, ప్రతి సీనియర్స్ కూడా నా పైన నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా అప్లైనర్స్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం. అందులో ఈరోజు మనకి ప్రత్యేకించి గత సంవత్సరం నుంచి అయితే మాత్రం స్పెషల్ గా మన రామాయణ సారు మనకు సూపర్ అప్లైనర్ అయినప్పటికీ మనకి ఎప్పుడు కూడా మన మీటింగ్ కి గెస్ట్ గా వస్తూ మనకు మంచి విషయాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ తోటి మాతో షేర్ చేసుకుంటూ ఆయన మనకి మంచి సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ లీడర్, గ్రేట్ సీనియర్ మన రామాయణ సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రామాయణ సార్. అదేవిధంగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి సబ్జెక్ట్ ని ఆన్ పేసివ్ టెక్నాలజీ గురించి కానీ, ఆన్ పేసివ్ అప్డేట్స్ గురించి కానీ ఎప్పటికప్పుడు చాలా వివరంగా మన తెలుగులో అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి మీటింగ్ లో కూడా తెలియజేస్తూ మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి బిఎస్ గౌడ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా తెలుగు ఫౌండర్స్ కి, తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ కి ఇంకా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ని కూడా తెలియజేస్తున్నటువంటి కొంతమంది మన మిత్రులు చాలా మంది, కొంతమంది ఉన్నారు. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వ్యక్తుల్లో మన విక్రమ్ గారు ఒక మంచి సపోర్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక అబ్బాయి పేరు తెలియదు కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆ అకౌంట్ పే చేసుకోండి అనేది చెప్పేదాన్ని కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకి ఏవి రెడ్డి గారు గుంటూరు నుంచి కూడా, ఆయన కూడా చాలా మంచి, కాదు ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గించారు కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నటువంటి ఆయన ఒక యూట్యూబర్. చాలా మంచి విషయాల్ని తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఇట్లా కొంతమంది, ఒక మేడం ఉంది. వీళ్ళందరి పేర్లు అయితే నాకు తెలియదు కానీ కొంతమంది మంచి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ నుంచి, ఆయన పేరు నరసింహ, ఏం పేరు సార్ ఆయన పేరు, హైదరాబాద్ బిఎస్ గౌడ్ సార్, పులి నరహరి గారు కానివ్వండి. ఇట్లా కొంతమంది చాలా మంచి విషయాల్ని తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ద్వారా ఫౌండర్లకి మంచి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ చాలా మంచి అద్భుతమైన విషయాల్ని, వాళ్ళకి తెలిసిన విషయాల్ని తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం అందరికి కావాల్సింది ఏంటంటే ఫౌండర్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్, చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ. మన
జీవితాలు మార్చేటువంటి ఒక వరం ఇది. వాల్యూ తెలియదు చాలా మందికి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియదండి. ఒక 50% తెలియదు. ఇది ఆశ్చర్యం ఏం లేదు. 50% తెలియదు అంటే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదండి. తెలియదు, దీని వాల్యూ తెలియదు. అవి తీసుకున్నారు కానీ అదే బాగుందంట, వచ్చినప్పుడు చూద్దాం, చిన్న అమౌంటే కదా, ఏదైతే ఉంది, గతంలో ఎంతో పెట్టాం పోయి ఇది వస్తే ఇది మంచిగా వస్తుంది అంటున్నారు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారే కానీ తెలుసుకుంటూ ప్రతిరోజు ఇది ఇట్లా అనేది పూర్తి స్థాయిలో అయితే తెలియదు. పూర్తి స్థాయిలో దాని వాల్యూ తెలియదు. ఎక్కువ ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా మన ఎవరి స్థాయిలో వాళ్ళు తోచిన విధంగా చెప్తూ ఉన్నారు. కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో మన ఓ కనెక్ట్ ద్వారా కూడా మన ఇప్పుడు కేసీబీ సార్ టీం అయితే ఏమి ఆయన స్థాయిలో ఆయన మీటింగ్లు చేసి చెప్తూ ఉంటాడు కేసీబీ సార్. అదేవిధంగా మన ఇక్కడ చీరాల నుంచి రమేష్ గారు ఆయన కూడా చెప్తూ ఉంటాడు. ఆయన కూడా ఒక మంచి మీటింగ్. అట్లా విధంగా రాజు గారు అని చెప్పి మన ఖమ్మం జిల్లా నుంచి ఇట్లా కొంతమంది ఓ కనెక్ట్ మీటింగ్ ద్వారానే వాళ్ళ స్థాయిలో వాళ్ళు మంచి విషయాలను కూడా తెలియజేస్తూ ఫౌండర్స్ ని మోటివేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్ కి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ పాజిటివ్ విషయాలను తెలియజేస్తూ ఫౌండర్ యొక్క గొప్పతనాన్ని ఎవరి స్థాయిలో వాళ్ళు మీకు తెలిసిన విషయాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క ఫౌండర్ కి, ప్రతి యూట్యూబర్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఇది, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఫౌండర్లు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఫౌండర్లు అదృష్టవంతులు, ఆన్ పేస్ కంపెనీలో ఉన్న ఫౌండర్లు అదృష్టవంతులు అయితే ఈ ప్రపంచ జనాభాలో మన ఇండియా ఫౌండర్స్ 50% ఉందండి. కంపెనీలో 50% ఫౌండర్లు ఇండియాలోనే ఉన్నారు. మరి ఇండియా ఎంత అదృష్టవంతం చేసుకుంది, ఇండియా వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు చూడండి. ఫౌండర్షిప్ 50% ఇండియాలో ఉంటే ఇండియాలో ఉన్న 50% ఫౌండర్షిప్ లో కూడా దాదాపు 50% తెలుగు ప్రజలు ఉన్నారు. తెలుగు ప్రజలు మాత్రమే ఉన్నారండి. తెలుగు ఫౌండర్స్ ఉన్నారు. 50% ఉంటే ఆ 50లో 40% తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారంటే నమ్ముతారా? తెలుగు ఫౌండర్స్ ఉన్నారు. ఎక్కడైనా ఉన్నాయి, మన ఇండియా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. మన ఇండియా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కావచ్చు, తెలుగు వాళ్ళు 40%. మన ఇండియాలో ఉన్న ఫౌండర్స్ లో 40% తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఇది మీరు ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. రాష్ట్రాల్లో ఫౌండర్స్ తీసుకొచ్చుకునే దానికి మనం చేసినటువంటి కృషి చాలా అద్భుతం, చాలా అమోఘం. ఎందుకంటే ఆ రోజు 2020 నుంచి కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి మా సీనియర్స్ అయితే ఏమి, మా జూనియర్స్ అయితే ఏమి, ప్రతి ఒక్క లీడర్ ఒక సమిష్టిగా సపోర్ట్ చేశారు. చాలా మంచి అవకాశాన్ని, ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తూ ఎంతో మందికి అవకాశం వచ్చే విధంగా మనం వర్క్ చేసుకున్నాం. చాలా మంచి ఫౌండర్షిప్ ని తీసుకొచ్చుకున్నాం. వీళ్ళంతా కూడా అదృష్టవంతులే. కూడా అసలు మీకు ఎప్పుడు మీ జన్మలో మీ పుటాంచో చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పచ్చు. పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాంటి అదృష్టం అండి ఈ ఫౌండర్షిప్ అనేది. మీకు దీని గురించి తెలవక చాలా మంది ఇంకా నిజమేనా, ఇది వాస్తవమేనా, ఇంత గొప్పగా చెబుతున్నారు, ఇంత స్థాయిలో ఉంటుందా అని ఇంకా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఓ పక్క నమ్మాలి, నమ్మొచ్చు అనుకుంటున్నారు, ఒక పక్క అనుమానం ఉంది. ఇది చాలా మంది ఉన్నారు ఈ విధంగా ఉండేవాళ్ళు. కానీ మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఇక ఈ యొక్క ఆన్ పేస్ యొక్క ఫౌండర్ వాల్యూ లైవ్ లో పోతున్నాం. ఇప్పుడు దాకా చెప్తే విన్నాం, ఆనందంగా చాలా హ్యాపీగా. ఆర్కే రెడ్డి మీటింగ్, బిఎస్ఆర్ మీటింగ్, ఇంకొకరి మీటింగ్ వింటూ అబ్బా చాలా మంచి లైఫ్ అంట, మనకి మంచి ఎక్స్ట్రాడినరీ జీవితం ఉంటదంట, మన కార్లు కొనొచ్చంట, ఇల్లు కొనొచ్చంట అని ఎంతో కళ్ళగన్నాం. ఇంకా కళ్ళ కూడా చిన్న కనద్దు, పెద్దవి కనమని చెప్పారు, సిఇఓ చెప్పాడు, ఆర్కే రెడ్డి చెప్పాడు అని కళ్ళగంటూ ఆనందంగా ఉన్నాం. కానీ ఈరోజు ఆనందానికన్నా కూడా ఇంకా మీ అవధులు ఉండవు, ఆనందానికి మీ అవధులు ఉండవు అనే దానికి రియాలిటీలో చూస్తున్నాం. ఇప్పుడు దాకా విన్నాము కానీ ఇక మీదట మనం పోతున్నాం. దాని వాల్యూ ఏంటి అనేది మరి అది అతి త్వరలోనే, అతి దగ్గరలోనే మనం ఎప్పటికీ చెప్పుకుంటున్నాం. ఏప్రిల్ అనేది మన ఫౌండర్స్ మంత్ అని గత మంత్ మార్చి 15 నుంచే మనం చెప్పుకున్నాం.
కానీ అది వాస్తవంగా మనం చెప్పుకున్నట్లుగా సిఇఓ గారు పబ్లిక్ అనౌన్స్ చేసేశారు. లాస్ట్ 360లో స్పెషల్ గా మీటింగ్ పెట్టి చివరి ఎక్స్టెన్షన్ మన ఓ కనెక్ట్ అనేది చివరి ఎక్స్టెన్షన్ బహుశా అంటే ఇదే చివరి ఎక్స్టెన్షన్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ ఎక్స్టెన్షన్ తోటి మనం న్యూ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళబోతున్నాం. అంటే ఓ కనెక్ట్ కొత్త ప్యాకేజెస్ మనం తీసుకోబోతున్నాం ఈ నెల 21 నుంచి కొత్త ప్యాకేజీల్లోకి మనం వెళ్ళబోతున్నాం. అంటే కొత్త ప్యాకేజ్ తీసుకున్నాం అంటే ఇన్కమ్ స్టార్ట్ అయిందండి. కొత్త ప్యాకేజ్ ఇస్తున్నాడంటేనే మన వ్యాలెట్లో బోనస్లు, కమిషన్లు కానీ బోనస్లు కానీ మనకు రావాల్సిన అన్ని కూడా మన వ్యాలెట్కి వస్తున్నాయనేది దీని అర్థం. దాని గురించి కూడా ఒక వేరే వాళ్ళు డౌట్ అడిగితే చెప్పారు, మీ వ్యాలెట్కి మీరు పెట్టాల్సిన పని లేదు, ఇదే మీరు ఒక్కసారి మాత్రమే పెడతారు, ఇటు మీదట కంపెనీ ఇచ్చినటువంటి బోనస్ తోనే మనం పర్చేజ్ చేసుకుంటాం అనేది కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఇది ఎంత బోనస్లు వస్తాయనే దానికి కూడా చాలా చెప్పలేదండి. ఎంత బోనస్లు వస్తాయి, ఎంత రావచ్చు అనే దానికి కూడా నేను ఇప్పుడు చెప్పను. చెప్తే కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమందికి ప్రాబ్లం ఉంటది కాబట్టి నేను చెప్పను, మీరు చూసుకోండి వ్యాలెట్ లో అని చెప్పి మన సిఇఓ గారు చెప్పడం జరిగిందండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ ఓ కాయిన్స్ చాలా వాల్యుబుల్ గా ఫౌండర్స్ కి ఇవ్వబోతున్నారు. ఒక మంచి అమౌంట్, ఒక మంచి ఇన్కమ్ ని ప్రతి ఫౌండర్ కూడా వ్యాలెట్ లో చూపించబోతున్నారు. స్టార్టింగ్ మంతే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది, ఆశ్చర్యపోతారు. దీంట్లో అనుమానం ఏం లేదు ఫౌండర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత రావటానికి కూడా కారణం ఏంటంటే మనం ఎర్లీ బర్డ్స్, అందరం కూడా ఎర్లీ బర్డ్ అంటే ఇందాక బిఎస్ఆర్ కూడా చెప్పారు, మీరు విన్నారు. ఎర్లీ బర్డ్ అంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళేనా, ఎప్పుడు దాకా జాయిన్ అయిన వాళ్ళు, 2018లో జాయిన్ అయిన వాళ్ళ, 19లో జాయిన్ అయిన వాళ్ళ, ఇట్లా కూడా మీరు ఆలోచించుంటారు. ఎర్లీ బర్డ్లు అంటే ఫౌండర్స్ అందరూ కూడా ఎర్లీ బర్డే. ఎందుకంటే కంపెనీకి ఫస్ట్ వచ్చింది ఎవరు? ఫౌండర్స్ తర్వాత రీసెల్లర్స్. ఇప్పుడు ట్రాఫిక్ వచ్చింది, బయట పబ్లిక్ ట్రాఫిక్ ఎంతో ఉంది, వీళ్ళందరూ రీసెల్లర్స్ అవుతారు రేపు స్టార్ట్ అవ్వగానే. అందుకని ఎర్లీ బర్డ్ లో ఉండేది ఫౌండర్స్ కాబట్టి ఈ ఫౌండర్స్ లో కూడా మళ్ళీ స్టార్టింగ్ 2018 వచ్చి 19 వచ్చిన వాళ్ళు, 20 వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాంట్లో మళ్ళీ అది వేరు. ఎర్లీ బర్డే, ప్రతి ఫౌండర్ ఎర్లీ బర్డ్ కింద కంపెనీ సిఇఓ గారు చెప్పేదండి. అంటే ఫౌండర్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వరుసలో ఉన్నాం కాబట్టి మనం ఎర్లీ బర్డ్ లెక్క, ఓకేనా? అట్లాగని చెప్పి ఎర్లీ బర్డ్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన 2018లో మాత్రమే అనుకోవద్దు, అందరికి వస్తుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ బ్రిక్స్ అండ్ మోటార్ లో మనం పేర్చే టైంలో మన తర్వాత వచ్చిన వాళ్ళు మనకు సపోర్ట్ గా ఈ బిజినెస్ లో తీసుకెళ్తారు. అలాంటి సిస్టమ్ ఇది బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ పేరు మాత్రం తెలుసు, ఎలా తీసుకెళ్తారు అనేది ఇంకా మనకి పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి కొంత మాకు తెలుసు, కానీ అవన్నీ కూడా మనం క్లారిటీ ఇప్పుడు చెప్పుకోలేం. కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా మంచి టీంని అయితే మీరు చూడగలరు. స్టార్ట్ అయిన తర్వాత ఈ సిస్టమ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో మనం చెప్పుకున్న స్పిల్ ఓవర్ అని చెప్పి, స్పిల్ ఓవర్ కానీ ఓవర్ ఫ్లో కానీ ఇవన్నీ కూడా చాలా యాడ్ అవుతాయి ఫౌండర్లు. లాస్ట్ చివరగా వచ్చిన ఫౌండర్లు కూడా వస్తారండి. ఇంకా స్టార్టింగ్ లో వచ్చిన ఫౌండర్లకి అయితే ఎంత వస్తారనేది అది ఎవరు ఊహలుగా వదిలేద్దాం, అది మనం చెప్పలేము ఎంతని. అది కంపెనీ సిస్టమ్ కు మాత్రమే తెలుసు, యాషార్ కూడా తెలియదు, సిస్టమ్ కు తెలుసు. మరి రేపు చూసుకుందాం ఎవరి అకౌంట్ లో ఎంత వస్తుందనే చూసుకోవచ్చు. మనం హ్యాపీ దగ్గర ఉన్నాం కాబట్టి మనం అది ఎంజాయ్ చేస్తాం, ఎవరి అకౌంట్ వాళ్ళు చూసుకొని. ఎందుకంటే ఇక్కడ రేపు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఫౌండర్ కూడా అకౌంట్ ని స్క్రీన్ షాట్లు తీయటాలు, షేర్ చేయటాలు ఇవన్నీ కూడా ఉండకూడదు. అవి కూడా చెప్తాడు సారు, సిఇఓ సార్. 18th మీటింగ్ అంటున్నారు కదా, 18th రేపు ఫైనల్ ప్లాన్ చేయముందు ఒక మీటింగ్ లో ఇలాంటి విషయాలు కూడా తెలియజేస్తారు. అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు చెప్పి మనకి ఇస్తాడు. ఎందుకంటే ఫౌండర్స్ కి మాత్రం అద్భుతాలు చూస్తామండి. ఇక్కడ తర్వాత రీసెల్లర్స్ అంటారు, వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఎక్కడన్నా ఈ స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని అడగదు కంపెనీ. కానీ ఫౌండర్స్ మాత్రం భద్రంగానే ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యాలెట్ లో మన స్క్రీన్ షాట్ తీస్తే నువ్వు ఏ పేజీ స్క్రీన్ షాట్ తీసింది కూడా మన ఓ ట్రాకర్ చెప్పేస్తుంది కంపెనీకి. మన ఓ ట్రాకర్ నువ్వు ఏ పేజీ స్క్రీన్ షాట్ తీసింది కూడా చెప్పేస్తుందండి. మళ్ళీ ఎట్లా తెలుసు దాన్ని అనుకునేరు, మన ఓ ట్రాకర్ పనే అది మొత్తం గమనిస్తుంది. ఇప్పుడు దాకా ఓ ట్రాకర్ అయితే స్టార్టింగ్ ఎప్పుడైతే వదిలేడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా onpace.com ఎవరు టచ్ చేసినా కూడా వాళ్ళ మొత్తాన్ని మన ట్రాఫిక్ గా తీసుకొచ్చింది ఓ ట్రాకర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓ ట్రాకర్ మనం అనుకుంటున్నాం పని చేయలేదని పని చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో కంపెనీకి పని చేస్తుంది.
మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి మనకు పనిచేసేది ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే మనకు కూడా పనిచేస్తుంది. మన డౌన్ లో ఎవరు ఉన్నారు, ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు అది కూడా చూపిస్తుంది. కానీ ఇప్పుడు కంపెనీకి అయితే పనిచేస్తూనే ఉంది. అందుకనే ఆ రోజు ఓ కనెక్ట్ ఇచ్చినప్పుడే ఓ ట్రాకర్ కూడా ఇచ్చారు. ఆ ఓ ట్రాకర్ దానిపైన చేసుకుంటూనే ఉంది. ఓకేనా? ఇట్లా కంపెనీ ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా నడిపిస్తూ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనకైతే లేట్ అనే దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఆన్ పేస్ గత 5 years బ్యాకే లాంచ్ అవ్వాలి. మొన్న లాస్ట్ టైం మీటింగ్ లో కూడా చెప్పాను. దానికి కారణం నిన్న క్లారిటీగా యాషార్ చెప్పాడు. నాకు చెప్పాడు బేస్ గౌడ్ సారు 6 నెలల్లో మనకి అకౌంట్స్ హోల్డ్ అవటం, వీటిని లీగల్ గా తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. మరి చాలా మంది మాట్లాడుతుంటారు ఫౌండర్లు, వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలవక మాట్లాడతారో లేదంటే ఎవరన్నా చెప్పి విని మాట్లాడతారో నాకు తెలియదు. కానీ యాషారు ఇన్ని రోజులు ఇవ్వలేదు కదా, ఇన్ని రోజులు వదిలేయచ్చు కదా అనే దానికి రకరకాల మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క రియల్ గా మీకు మన CEO యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలు చెప్తాను వినండి. వాస్తవంగా మనకి 6 months బ్యాక్ లీగల్ గా ఇష్యూ వచ్చినప్పుడు మన అకౌంట్లు హోల్డ్ అయినాయి. మన డబ్బులు ఇవ్వడానికి మన ప్రతి అన్ని అకౌంట్లు హోల్డ్ అయినాయి. ఫండ్స్ అక్కడ ఉన్నాయి, కంపెనీలు ఆగినాయి. మరి ఇవి ఇవ్వటానికి మన దగ్గర లేవు, కంపెనీ ఇవ్వలేదు, రిలీజ్ చేయలేదు. కానీ దాన్ని లీగల్ గా ఫైట్ చేసి తెచ్చుకునటానికి 6 నెలలు పట్టినా కూడా ఓపిక్ గా చెప్పుకొని నడిపించారు. కానీ ఇంకొక వేరే CEO అయితే ఏం చేస్తాడో తెలుసా, డబ్బులు వెంటనే 2వ నెలలో ఇచ్చేయచ్చండి. ఆడ హోల్డ్ అయినా కూడా డబ్బులు ఇవ్వడానికి అవకాశం 100% మన కంపెనీకి ఉన్నది. ఎందుకంటే ఓ కనెక్ట్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది 5 months బ్యాకే. మనం మీటింగ్లు వినలేదా? 80,000 మందితో 50,000 మంది 30,000 మంది ఓ కనెక్ట్. మరి ఆ రోజు రెడీగానే ఉన్నది, కార్పొరేట్ కంపెనీలకు సేల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ ఆ ఓ కనెక్ట్ ని కార్పొరేట్ కంపెనీలకు కానీ సేల్స్ ఇచ్చేసి ఉంటే ఒక్కొక్క ఓ కనెక్ట్ $500 నుంచి $5,000 దాకా ఉంది కార్పొరేట్ కంపెనీలు. కానీ ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు 2,000 మీటింగ్స్ ని ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. రోజుకు 2,000 మీటింగ్స్ ఓ కనెక్ట్ ని ఉపయోగిస్తున్నారు. 2,000 మీటింగ్లు జరుగుతున్నాయంట కార్పొరేట్ కంపెనీలో వాడుతున్నారు. మన ఫౌండర్లు వాడే తక్కువ అండి, 10% కూడా లేదు. 90% కార్పొరేట్ కంపెనీలు ఫ్రీగా వాడుకుంటారు ట్రైల్లో. కానీ వీళ్ళందరూ కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ట్రైల్ చూసుకుంటూ వాడుకుంటున్నారు ఎట్లాగే మనలాగే. కానీ కొనేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి అమ్మేసి వచ్చిన డబ్బులు మన అకౌంట్లో వేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి అది ఎందుకు చేయలేదు అనుకున్నారు CEO? చేయొచ్చు కదా. మన చేత తిట్టించుకోవటం ఎందుకు, అనిపించుకోవటం, మరి ఆయన ఇబ్బంది పడటం ఎందుకు? కానీ ఇక్కడ సిస్టమ్ అది కాదు. ఆయన ఎప్పుడో చెప్పాడు, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఫస్ట్ కార్పొరేట్ కంపెనీ కానీ సేల్స్ పెడితే అవి కంపెనీకి డైరెక్ట్ అవుతారు. కానీ CEO ఏం చెప్పాడు, అది కంపెనీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఏది వచ్చినా ఫౌండర్ ద్వారానే, ఫౌండర్ డౌన్ లోనే అని చెప్పాడు. మరి కంపెనీ డైరెక్ట్ చేసుకుంటే మనకు రావు కదా. కొన్ని వేల కంపెనీలు కంపెనీకి వెళ్ళిపోతాయి అమ్మేస్తే. కానీ ఈ రోజు ఆ పని చేయలేదండి CEO గారు. ఆ కంపెనీలు మొత్తం కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు లాంచింగ్ చేసిన తర్వాత కార్పొరేట్ వాళ్ళకి సేల్స్ పెడుతున్నారు. అప్పుడు మన ఈ ట్రాఫిక్ ఎప్పుడైతే మనకి డొమైన్ వస్తుందో ఈ కంపెనీలన్నీ మన ఫౌండర్ల కింద వస్తారు. ఎంత లాస్ పోయాడు తెలుసు 6 నెలలకి. అటు కార్పొరేట్ బిజినెస్ లాస్ పోయాడు, ఆ రెడీ అయిన ప్రోడక్ట్ల మీద ఇన్కమ్ లాస్ పోయాడు, ఫౌండర్లు 5 నెలల పాటు కట్టాల్సిన ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ని కొన్ని వేల కోట్లు లాస్ పోయాడు. ఇవన్నీ లాస్ భరాయించినా డబ్బు ముఖ్యం కాదు అని మొన్న నిన్న 2-3 సార్లు చెప్పాడు మీటింగ్. డబ్బే ముఖ్యం కాదు, మన సిస్టమ్ ముఖ్యం, లీగల్ గా ఉండటం ముఖ్యం. అందుకని దానికోసం CEO గారు ఆయన చేసిన త్యాగం అంతా ఇంత కాదండి. ఆయన నిజాయితీ ఒక్కసారి ఆలోచించండి. కార్పొరేట్ కంపెనీలకు అమ్మితే ఒక్క నెలలోనే వేల కోట్లు వచ్చేయండి. మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడమే కాదు, మనకు బోనస్లు కూడా ఇచ్చేయచ్చు. అంత మనీ వచ్చేది కార్పొరేట్ కంపెనీల ద్వారా. కానీ అది ఆ పని చేయలే. మరి దాన్ని ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. అది మీరు అర్థం చేసుకుంటే CEO ఎంత గొప్ప మనసు అనేది మీకు తెలుస్తుంది. మరి అలాంటివి కూడా మన కంపెనీ ఎక్కడా లెక్క చేయకుండా మన CEO యాష్ ముపారా సారు మనకి సిస్టమ్ ప్రకారమే పోవాలని చెప్పి ముందు ఫౌండర్ వ్యాలెట్ లో మనీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అనేది. అంటే రేపు సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యే ముందుగా ప్రతి వ్యాలెట్ లో కూడా మనకు బోనస్లు, కమిషన్లు, ఎంగేజ్మెంట్ బోనస్, యాక్టివ్ బోనస్లు, ఇవన్నీ నెంబర్ ఆఫ్ బోనసెస్, నెంబర్ ఆఫ్ కమిషన్లు ఇవన్నీ కూడా మన వ్యాలెట్ లో ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన తర్వాత జస్ట్ మనం వెరిఫై చేసుకోగానే మీ వ్యాలెట్ లో మీకు రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్కమ్స్ కనిపిస్తాయి.
అన్ని రకాల ఇన్కమ్స్ కనిపిస్తాయి. తర్వాతనే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మన వ్యాలెట్ లో ఉన్న మనీ తోటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనకి రేపు వచ్చే వ్యాలెట్ ఎలాంటిదంటే మన ఓన్ వ్యాలెట్ అండి. మన ఓన్ వ్యాలెట్, మన ఓ వ్యాలెట్ ఇప్పుడు వచ్చేది. మన ఓ వ్యాలెట్ లో రకాల ఆప్షన్స్ ఉన్నాయంటే మనకు వచ్చే ఓ కాయిన్స్ ని వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా వ్యాలెట్ నుంచి బిఎస్ఆర్ కావాలంటే పంపించేయచ్చు ఓ కాయిన్స్. ఎవరికైనా వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంది. ప్లస్ యాడ్ అయిన అకౌంట్ ఉంది. ఎన్ని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్కి యాడ్ అయిన అకౌంట్ ఇస్తున్నాడు. ప్లస్ దాంతోపాటు ఇదే ఓ కాయిన్స్ ని క్రిప్టోలకు కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన ఓ వ్యాలెట్ నుంచి క్రిప్టో కాయిన్ లోకి డైరెక్ట్ ఓ కాయిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లస్ అదే విధంగా మన వ్యాలెట్ లోంచి డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ కి మన ఓ కాయిన్స్ మన ఇండియా క్యాష్ లోకి మారిపోతాయి. లేదు ఇండియా క్యాషే కదండి, 120 కంట్రీస్ 120 కరెన్సీలోకి మారుద్ది. మన ఓ కాయిన్ 120 కరెన్సీస్ లోకి. ఇట్లా మన ఓ వ్యాలెట్ అనేది మల్టీపర్పస్ లో మనం ఉపయోగపడుతుంది. మన ఓ కాయిన్ ఇది మన ఓన్ వ్యాలెట్. ఇప్పుడు దాకా లేట్ అయినందుకు మన ఓన్ వ్యాలెట్ మనకు వస్తుంది రేపు. ఇలా ప్రతిదీ కూడా మన సిఇఓ సారు చాలా అద్భుతంగా టైం దొరికింది కాబట్టి కొంత లాస్ పోయినప్పటికీ ఈ పర్ఫెక్ట్ సిస్టమ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా రెడీ చేశారండి. ఎక్స్ట్రాడినరీగా రెడీ చేస్తూ ప్లస్ మనకి ఈ రోజు ఈ మంత్ లో స్టార్ట్ అయినాకనే వచ్చే ఇన్కమ్ కన్నా స్టార్ట్ అయిన 1 month తర్వాత మీ వ్యాలెట్లు అయితే ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే స్టార్ట్ అయినాక ఇప్పుడు ఓ కనెక్ట్ ఒకటే మనం పర్చేజ్ మీద చూస్తున్నాం కదా. ఒక ఓ కనెక్టే కాదు, ఓ స్టాప్ రెడీగా ఉంది. ఓ స్టాప్ ఆల్రెడీ గవర్నమెంట్ సైతం రెడీగా తీసుకోవడానికి అన్ని ప్రతి గవర్నమెంట్ కూడా రెడీగా ఉందండి. హెచ్ఆర్ ప్రోడక్ట్ చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎప్పుడో కంప్లీట్ అయింది. అదేవిధంగా మనకి ఈజిప్ట్ లో రెడీ అయినటువంటి ఒకాడమీ ఎడ్యుకేషన్ టూల్లో ఈ రోజు మనం ఓ కనెక్ట్ ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేస్తుందో ఓ అకాడమీ కూడా ఆ రేంజ్ లో చేయగలదండి. అలాంటి ఎడ్యుకేషన్ టూల్ కూడా పెయిడ్ ప్రోడక్ట్ రెడీగా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఆన్జాయ్ నిన్న మీటింగ్ లో చెప్పాడు ఆశారు, ఒక 2 ప్రోడక్ట్లు 3 months బ్యాకే రెడీ అయినాయి. ఇవి కానీ ఆ రోజు వదిలి ఉంటే 3 months బ్యాక్ వచ్చి ఉంటే ఈ రోజు వరద ప్రవాహంలా ఉండేది మన మనీ అని చెప్పి మన వ్యాలెట్లు. 2 ప్రోడక్ట్ల గురించి అవి 3 నెలల నుంచి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తాడు వాటిని ఆన్జాయ్. అదేవిధంగా ఓట్ ట్రాకర్ ఎప్పుడో రెడీ, అది పెయిడ్ ప్రోడక్ట్, చాలా బిగ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అది కూడా అదొక చాలా పెద్ద ఇన్కమ్ ఇచ్చే దాంట్లో మన ఓ ట్రాకర్ పాత్ర కూడా చాలా ఉంది. ఇట్లా ఒకటేంటి దాదాపు 6-7 ప్రోడక్ట్లు పెయిడ్ ప్రోడక్ట్లు మనకి వెంటనే మే నెలలోనే రిలీజ్ అవుతాయండి. తో పాటు మీకు అందరికీ తెలియనటువంటి ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. గతంలో మనం చెప్పుకుంటున్నాం మన కంపెనీ కొన్ని కంపెనీలు కొన్నది, కొన్ని కంపెనీలను కొనేసి మనం పేటెంట్ రైట్ ప్రోడక్ట్లను తయారు చేస్తున్నాం అని చెప్పి అవన్నీ కూడా చాలా ఫిజికల్ ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయండి. మనకి చాలా ఫిజికల్ ప్రోడక్ట్లు మీరు ఏప్రిల్లోనే చూస్తే మనం 1 చూడొచ్చు. ఈ మే నెల నుంచి మాత్రం నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫిజికల్ ప్రోడక్ట్లు చూడబోతున్నాం. బ్యావరేజెస్ తో సహా డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా, అదేవిధంగా హెల్త్ సప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా కొన్ని ఈ టెక్నాలజీ సంబంధించి ప్రోడక్ట్లు కానీ చాలా ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో బ్యాక్ అండ్ రెడీ చేశాడు సార్. ఇవన్నీ కూడా పబ్లిక్ లోకి ఒక్కసారిగా స్టార్ట్ అయిన తోటే మనకు వస్తున్నాయంటే మన ఫౌండర్స్ వ్యాలెట్ల ఇన్కమ్ మీరు ఒక్కసారి ఊహించండి. ఒక్క ఓ కనెక్ట్ కే మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, కానీ ఇలాంటి ఎన్ని ప్రోడక్ట్ కూడా మనకి సిఇఓ గారు రెడీగా లైన్ లో క్యూలో ఉన్నాయండి. 1 by 1 ఊపిరి తిరగదు మనకి. ఆ విధంగా ఉంటది. ఒక్కొక్కటి వదులుతుంటే వచ్చే ఇన్కమ్ వ్యాలెట్లు అసలు ఆ స్పీడ్ చూస్తే షేర్ మార్కెట్ లాగా దన అంకెలు పడుతుంటాయి. అట్లా ఉండాలి మన వ్యాలెట్లు. ఆ విధంగా మన ఆన్ పేస్ మనకి ఇన్కమ్ ఇవ్వబోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఓ కాయిన్స్ మన వ్యాలెట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. మై డియర్ ఫౌండర్స్, దీన్ని మీరు ఆశామాషిగా తీసుకోకండి. ఈ రోజు ప్రతి ఫౌండర్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనకు ఒక మంచి వాల్యూ చూపించగలుగుతాడు సిఇఓ గారు. అదేవిధంగా మన వ్యాలెట్ లో వచ్చే ఇన్కమే మనకు వాల్యూ పెంచుతుంది. ప్లస్ మన ఫౌండర్ కి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. మనం తీసుకునే ఇన్కమ్ కావచ్చు, మన కంపెనీ పొజిషన్ చూస్తే ఒక వాల్యూ అనేది మార్కెట్ లో క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఇందాక మన రాజు గారు అన్నట్టు వెడ్డింగ్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తారో లేదా కానీ ఆన్ పేస్ ఫౌండర్ అయితే ఎత్తుక్కొని ఇస్తారంటే ఎత్తుక్కోవడం కాదండి, దొరకరండి ఆన్ పేస్ ఫౌండర్.
ఒక వరుడు ఉన్నాడు అంటే 100 మంది ఉంటారు మీలో గట్టి. ఆన్ పేస్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు మ్యారేజ్ కంటే అతను దొరకడు. అతని కోసం 100 మంది ఉంటారు. ఎందుకంటే ఆయన రియల్ కోటీశ్వరుడు. అలాంటి రోజు మనం చూస్తాం, ఎప్పుడో కాదు 2024 ఎన్నికే చూస్తామండి. ఈ సంవత్సరం ఆఖరికి ఆ పరిస్థితులు చూస్తాం. మరి అలాంటి ఒక గొప్ప బిజినెస్ ఇది. అందులో ఇలాగ మీరు బేస్ గౌడ్ సార్ చెప్పాడు, ట్రిలియనర్స్ లేరు ఇంకా ఈ ప్రపంచంలో. ఎవరు ఫస్ట్ ట్రిలియనర్ అంటే ఏఐ. ఎవరైతే ఏఐని క్వాలిటీ ఏఐ మాస్టర్ ఆఫ్, ఎవరైతే ఏఐలో మాస్టర్ అవుతారో వాళ్ళే ట్రిలియనర్స్ అని చెప్పడం జరిగింది. మరి అలాంటి ట్రిలియనర్స్ లో మొట్టమొదటగా మన యాషారే మన ఏఐని ఇప్పటికే రెడీ చేసి ఒక క్వాలిటీ మాస్టర్, ఏఐలో మాస్టర్ గా ప్రూవ్ అయినటువంటి కంపెనీ ఆన్ పేస్. మరి ఈ ఏఐ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చూస్తున్న పబ్లిక్ లో వాడుతున్న ఏఐలు వేరు, ఈ రోజు ఆన్ పేస్ కంపెనీ ప్రోడక్ట్ ఏఐ వేరు. మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2024 ఎండింగ్ కల్లా ఏఐ ప్రోడక్ట్ అంటే ఈ ప్రపంచంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మనం ఇంటర్నెట్ అనగానే గుర్తొచ్చే ప్రతి ఒక్కరికి ఏంది గూగుల్. ఎట్లా గూగుల్ గుర్తుందో ఈ ఏఐ ప్రోడక్ట్ అంటే ఒకే ఒక కంపెనీ ఆన్ పేస్ మోడల్ గా చూపించుకోబోతున్నది ఈ ప్రపంచం. ఆన్ పేస్ అంటే అందరికి ఏఐ ప్రోడక్ట్ అంటే ఆన్ పేస్ అని చెప్పుకోవాల్సిందే అంట. స్టార్ట్ అయినాక ఆఫ్టర్ 1 year అంటే 2024 ఎండింగ్ లోపే మన కంపెనీ ఏఐ ప్రోడక్ట్లు అంటే ఆన్ పేస్ చూడండి ఆ ప్రోడక్ట్లు ఏఐ అంటే అని చెప్పుకుంటారంట. ఇంకా చూడండి అదండి మన అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మన కంపెనీ తీసుకొచ్చింది. ఏఐ టెక్నాలజీ ప్రోడక్ట్లు అనే రియల్ ఏఐ అనేది మనం చూడబోతున్నాం. మరి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని ఇన్ని రోజులు వెయిట్ చేసిన మనకి మన ఇన్కమ్ ఏ మాత్రము వెయిట్ చేసిన రోజు ప్రతి రోజుకి మీరు లెక్కేసుకోండి. మీరు ఈ రోజు నుంచి కాదు, మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి లెక్కేసుకోండి. ఆన్ పేస్లో మేము ఈ రోజు నుంచి లెక్కేసుకొని ఇన్కమ్ గురించి చెప్పమంటలేదు. ప్రతి ఫౌండర్ కి మీకు లెక్క చెబుతున్నా. మనకి ఏప్రిల్ లో స్టార్ట్ అయితే మే నెలలో లెక్కేసుకొని మీ 10 రోజులు పోయినా మే నెల నుంచి ఇన్కమ్ అనుకుంటే ఈ మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి మే నెల ఎండింగ్ కి ఒక నెల లెక్కేసుకుంటే ఇప్పుడు దాకా ఈ ఫస్ట్ నెలలో వచ్చిన ఇన్కమ్ ని మీరు జాయినింగ్ అయిన డేట్ కి ఈక్వల్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. 20 నెలల, 24 నెలల, 30 నెలల, ఈరోజు మేము 48 నెలల మేము వచ్చి ఇది 48వ నెల రన్నింగ్ మాది. 48 నెలలకి ఫస్ట్ నెల ఇన్కమ్ మేము లెక్కేసుకొని క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఆ ఇన్కమ్. మీరు ఆ విధంగా లెక్కేసుకోండి. మీరు ఒక ఎంప్లాయీ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా మీ ఇన్కమ్ ఎక్కువగా ఉండబోతుంది. చేసుకోండి మైడే ఫౌండర్స్ చేసుకోండి. 0 ఫౌండర్ అయితే 1 నెలది కాదు 2 నెలలు క్యాల్కులేట్ చేసుకుని వేసుకోండి. మీరు ఒక ఎంప్లాయీ ఇన్కమ్ చూపించుకుంటారు. ఓకేనా? కొంచెం ఒక 5-10 మంది టీం ఉంటే మాత్రం ఫస్ట్ మంతే చాలు. ఓకేనా? ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు పని చేయని రోజు కూడా ఇన్కమ్ వచ్చినట్టే, మీకు మంచి యావరేజ్ ఇన్కమ్ ఉండబోతుంది. కానీ చాలా మంది ఫౌండర్స్ ఎవరు కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే కావద్దు. కొంతమంది డిసప్పాయింట్ అయ్యే వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. కొంతమంది ఉన్నారు ఊరికి డిసప్పాయింట్ అవుతారు తెలుసుకోకుండా. తెలుసుకొని డిసప్పాయింట్ గారు వాళ్ళు అసలు వాళ్ళు తెలుసుకోరేది, వినరు, చెప్తే వినరు, ఏ మీటింగ్ వినరు, ఎవరి మాట వినరు. కానీ ఆన్ పేస్ మంచిది కాదు, అది రాలేదు ఇంకా, అది ఏమో గ్యారంటీ లేదు. ఎట్లా డిసప్పాయింట్ చేసే వాళ్ళు అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళనైతే మార్చలేము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా అందరికీ నచ్చేటట్టు ఉండటం దేవుడు కూడా సాధ్యపడదు, మీకు తెలిసిన విషయమే. అంతేగాని ఇక్కడ మనం ఆర్కే రెడ్డి చెప్తున్నాడు 10 రోజులు 20 రోజులు అని చెబుతున్నారు, ప్రతి వాయిదా అంటున్నాడంటే వాయిదాలు వేయాల్సి ఉంది. ఆ వాయిదాలతోటి ఈరోజు ఆన్ పేస్ ఈ విధంగా ఇంతమంది తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ నిలబడ్డారండి. నిలబడటానికి కారణం ఈ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ. అది ఒక మన సిఇఓ గారికి బాగా తెలుసు, మన యాషార్కి. ఆయన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఆయన మనందరికీ మాస్టర్ గురువు, గురువులకే గురువు ఆయన. అలాంటి సిఇఓ ద్వారా తెలుసుకొని ఆయన చెప్పే బాటలో మేము నడిచాం కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఫౌండర్లు వచ్చారు. వచ్చిన ఫౌండర్లు మనం నిలబెట్టుకోగలిగాం, 99% నిలబెట్టుకోగలిగామని. ఏదో ఒక అరాకొర ఎక్కడన్నా ఉన్నారు పోయిన వాళ్ళు, వాళ్ళు మనం ఏం చేయలేం. అది వాళ్ళ పోవడానికి కూడా కారణాలు ఏందో మీకు తెలుసు. మనకి తెలుగు రాష్ట్రాల్లో
కొంతమంది అక్కడక్కడ కొంతమంది చేసినటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి అలాంటివి మనం పట్టించుకోవద్దండి. మామూలుగా తేడా వాళ్ళు ఉంటారు. కానీ ఇంకా ఒక దరిద్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఈ బ్రోకర్ చేష్టాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నా విషయాలు ఇంకొకరికి వినిపించటం, ఆయన విషయాలు తెచ్చి నాకు వినిపించటం, ఇలా కొంతమంది బ్రోకర్ చేష్టాలు చేసి కూడా కొన్ని అలజడులు, కొన్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం కొందరు. ఎందుకంటే తెలవనట్టుగా ఫోన్ చేస్తాడు, ఒక మాట వింటాడు, అదే వాళ్ళతో ఎందుకులే అంటే మళ్ళీ దాని గురించి తీసుకొచ్చి మాట్లాడించి మరి వినిపించి మీ గురించి ఎట్లా చదువుతున్నాడు, ఆయన గురించి ఈయన ఎట్లా చదువుతున్నాడు అని చూపించి ఒక బ్రోకర్లు ఉన్నారండి కొందరు. ఏమనాలి అంటే బ్రోకరే కరెక్ట్ పదం వాళ్ళకి. అలాంటి బ్రోకర్లు కూడా లేకపోలేదు. మరి ఎంతమంది ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాకైతే తప్పదు. కాబట్టి ఏదో ఎవరో అన్నారనో, ఎవరో ఏదో చేశారనో మేమైతే, ఎవరో ఏదో బెదిరించారనో మేమైతే భయపడం. ఎందుకంటే మేము మార్కెటింగ్ లో ఈ రోజు వచ్చిన వాళ్ళం కాదు, గత 25 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ లోనే ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పేసాం, ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాం. కానీ ఏదేమైనా ఎన్ని చూసినప్పటికీ ఆన్ పేస్ అనేది మాత్రం ప్రతి ఒక్క జీవితాల్లో ఒక మైలురాయి. ప్రతి ఒక్క జీవితాలకి ఇది మీ యొక్క తరతరానికి మీకు ఒక గుర్తింపు. ఇది ఈ రోజు మన తరం నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇది ఆన్ పేసులో సంపాదించుకొని మా తాతలు, మా ముత్తాతలు ఈ విధంగా మేము ఉన్నామని చెప్పి ఎప్పుడు ఇంకా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చెప్పుకునే రోజులు వచ్చే బిజినెస్ ఇది ఆన్ పేస్. అందుకని మరి ఇలాంటి ఇబ్బందుల కోసం మనం భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎవరైనా ఉంటే బ్రోకర్ పనులు మానుకోండి. ఎవరు కూడా మీకు కావాలంటే ఆన్ పేస్ గురించి మాత్రమే అడగండి. మమ్మల్ని ఆన్ పేస్ గురించి మాత్రమే అడగండి. వేరే విషయాలు అడిగితే మాత్రం నేను బ్రోకర్ లెక్క వేసుకుంటా వాళ్ళు ఇక మీదట. మన ఒక రోజు 10:30 చేశాడు ఒక ఆయన. ఏందబ్బా అర్జెంట్ ఇంత ఈ టైంలో ఫోన్ చేశాడంటే, సార్ ఆయనకి మీకు ఏం సార్ ప్రాబ్లం, మీకు ప్రాబ్లం కావాలా ఆన్ పేస్ గురించి కావాలన్నా? ఆన్ పేస్ గురించి కాదు కానీ సార్ ప్రాబ్లం గురించి అడిగితే అంటే ఆ ప్రాబ్లం గురించి మేము చూసుకుంటూ నువ్వు చెప్పాల్సిన పని లేదన్న టక్కన పెట్టేసి బ్రోకర్లు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి అంత దోలేంటి? నాకు ఫోన్ చేసి ఆయన నా ప్రాబ్లం సాల్వ్ చేసే అంత టైం ఆయన టీంలో 10 మంది జూనియర్లు చెప్పుకోలేని పరిస్థితి అయింది. మరి నాకు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడంటే ఎలాంటి ఉన్నారండి? మాకేమో చెప్పాలని ఇప్పుడు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి చెప్పాలి కానీ చెబుతున్నాం అండి. వాస్తవం మాకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కామన్ గా ఉంటారు మార్కెటింగ్ లో. అయినప్పటికీ ఇలాంటి పద్ధతులు మానుకోండి. మనం ఎక్కడున్నాం? బిజినెస్ లో ఉన్నాం, లీడ్ చేయబోతున్నాం. ఒక లగ్జరీ లైఫ్, ఒక లగ్జరీ బిజినెస్, ఒక హై క్వాలిటీ బిజినెస్, హై టెక్నాలజీ బిజినెస్ లో మనం ఉన్నామండి. మరి దాన్ని బట్టేనా దాన్ని తగ్గట్టుగా నడుచుకోండి. మనం ఏమన్నా చీప్ గా ఏదో పనికి మాలి బిజినెస్ చేయట్లే. మనం ఆ స్కీమో ఈ స్కీమో చేసుకుంటే ఆ విధంగా ఉన్న ప్రాబ్లం లేదు. మనం చేసేది ఒక వాల్యుబుల్ డైమండ్స్ వ్యాపారం, మనం వజ్రాల వ్యాపారం అండి మనది. దాన్ని తగ్గట్టుగా ఉండండి. చీప్ గా చాలా మంది బిహేవియర్ చేసి చీప్ మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే దూరంగా ఉండండి దయచేసి మై డియర్ ఫౌండర్స్. అలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు ఎవరు కూడా మాకు ఇలాంటి విషయాల్లో ఏదైనా కంపెనీ గురించి అడగండి, ఏం కావాలో చెబుతాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అంతేగాని పనికి మాలి తెచ్చి అలా ఆయన మీరు చెప్పారు కాబట్టి చచ్చిపోవాలంటున్నాడంట, ఈయన ఓఎం మీరు చెప్పారు కాబట్టి అన్ని మానేసుకొని ఇంటికాడ కూర్చున్నాడంట. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంటారు. చీప్ మెంటాలిటీ, చీప్ ట్రిక్స్. ఓకేనా? ఇలాంటి జరిగే పని అయితే 4 సంవత్సరాల నుంచి నేను చెబుతున్నా. ఇప్పుడు ఎందుకున్నారు ఖాళీగా? 4 సంవత్సరాల నుంచి కూడా ఉండాలి కదా. 4 years నుంచి ఆన్ పేస్ వస్తుంది, బాగుంటుంది లైఫ్ అని చెబుతున్నాం. అని అప్పుడు ఎవరు చెప్పలేదు నాకు. మరి ఇప్పుడు వచ్చి ఈ చీప్ ట్రిక్స్ ఏంటి? ఎందుకంటే అలాంటి చీప్ మెంటాలిటీ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ చీప్ ట్రిక్స్ అన్ని వీళ్ళు బయట పెడతా ఉంటారు. ఇవన్నీ చీప్ మెంటాలిటీ. మేము ఇలాంటివి మేము లెక్క చేయమండి. మేము చెప్తేనే విన్నారంటే, మేము చెప్తే వినే పని అయితే మేము చెప్పినవి చేస్తుంటే ఈ రోజు మీరు టీం లేకుండా ఎందుకున్నారు? మీరు టీం తెచ్చుకోమన్నావు, తెచ్చారా మీరు? ఏమండి ఇట్లా మాట్లాడేవాళ్ళు నేను టీం తెచ్చుకోండి అని ప్రతిరోజు మీటింగ్ పెట్టా. 10 మందికి ఇచ్చే అవకాశం లేదే. ఎందుకు ఇవ్వలేదు? అది కూడా చెప్పాం కదా. మేము ప్యాకేజ్ కట్టుకోమని అందరు కట్టారా? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది కట్టారా?
ఎందుకు కట్టలేదు? మా మాట చెబితే ఇనే పని తినొచ్చు కదా అండి. ఎన్ని చీప్ ట్రిక్లు అండి ఇవన్నీ. కొత్తగా వెళ్ళేదో మార్కెట్కి వచ్చి ఏదో మన మీద ప్రయోగాలు చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ మా మీద రుద్దాలంటే కాదని. ఇప్పుడు మా బాలాజీ ఉన్నాడు, చనిపోయాడు, అలాగని ఆన్పేసుతోటి చనిపోయాడంటే కోసం కష్టపడ్డాడు, తప్పించాడు, కానీ చనిపోయాడంటే ఆయన రాత అంతే, అంతవరకే. ఆన్పేసు కోసమే చనిపోలేదు కదా. ఇట్లా కొంతమంది చెప్పేవాళ్ళు. అలాంటి వద్దండి. ఎవరు కూడా నిన్న ఒక ఎవరు పెట్టారు, బైక్ యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయాడు. ఓకే, హ్యాపీ. అప్పుడు వాళ్ళంటే మన టీం వాళ్ళు ఉంటే ఎవరిన పోయి పలకరించండి, కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఓకే. అలాగని ఆన్పేసు కోసం చనిపోయాడండి ఆయన రాస్తే ఎలా? కాదండి. తలరాతుంటే ఆన్పేసు దేంట్లోనే చనిపోతారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు అది ఎవరు ఆపేది కాదు. అంతేగాని ఆన్పేసు కోసం ఇట్లా చేశారు, ఆన్పేసు మీరు చెప్పడం వల్ల ఇట్ అయింది, ఆయన చెప్పడం వల్ల ఇట్ అయింది, ఇట్లా అనే వాళ్ళని అసలు నిన్న ఈయన అంటున్నాడు మన విక్రమ్ గారు, మేమైతే అనలేం కానీ విక్రమ్ గారు అయితే స్ట్రైట్ గా మాట్లాడేస్తాడు. ఆయన బాగా కోపం, ఆయనకి చాలా కోపం. ఎందుకంటే ఎవరో మెసేజ్ పెట్టిందంట, సంవత్సరం టైం ఇస్తాను, నీకు చనిపోతాను, నేను పేపర్లు వేయించుకుంటాను, నీకోసం చనిపోయాను అని చెప్పి. ఆయన మామూలుగా మాట్లాడలేదు. అది వాస్తవం అండి, అందరూ ఒప్పుకోరండి. అది తెలవదు కాబట్టి, మాకు మార్కెటింగ్ లో మేము ఇన్ని సంవత్సరాలు నలిగాం కాబట్టి వీళ్ళకి ఏం తెలవక మాట్లాడుతున్నారని ఒక పాప భావం ఉంటుంది మాలో. అంతేగాని ఎవరు కూడా చేయొద్దు, ఎవరు కూడా క్రిటిసైజ్ చేసి మాట్లాడద్దు. లీడర్స్ కాడ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అదే తీసుకోండి. లీడర్స్ అంటే ఈ రోజు సీనియర్స్ గా మేము ఇచ్చే సర్వీసు మీకు ఎంత ఉపయోగపడిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మేము ఇస్తున్నామంటే అది పనిగా బిఎస్ఆర్ గాని, నేను గాని, నాగరాజు గారు గాని వీళ్ళంతా ఎందుకు నాతోటి ఉన్నారంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక్కరికేనా? ఇప్పుడు మేము కూడా మానేస్తాము, తెలుగు రాష్ట్రాల్లో మేము కూడా మానేస్తే ఎవరు ఇవ్వాలి? దీని గురించి ఎవరు నిలబెట్టాలి? ఈరోజు మేము తెచ్చుకున్నాం, కష్టపడి తెచ్చాము, తెచ్చిన వాళ్ళకి వీళ్ళకి సక్సెస్ అయ్యే వరకు నిలబెట్టాలన్న బాధ్యత మాలో ఉంది కాబట్టి ఆ మానవతావాదంతో మేము పోరాడుతున్నాం. ఇప్పుడు మీకు అయ్యే ఖర్చు మాకు కూడా కావాలి, మేము కూడా తినాలా, పిల్లలు, ఫ్యామిలీస్ అంతా మాకు ఖర్చు అవుతుంది కదా. ఇంకా మీరు ఏదైనా చేస్తున్నారేమో, నాకు ఏ పని లేదు, ఫుల్ టైం ఆన్పేస్, ఇంక వేరే సోర్సే లేదు, ఇంకా ఇన్కమ్ సోర్సే లేదు. మా ఫాదర్ సంపాదిస్తే వ్యవసాయం, ఇంకా అంత మించి లేదు నాకు. కానీ సర్దుకొని మేము చేస్తున్నాం కదా, దీనికోసం మోటివేషన్ కోసం ఆన్పేస్ వస్తుందని చెప్పి మీరన్నా ఏమన్నా రిచ్ చేయలేదేమో. నాకు ఆన్పేస్ లాంచ్ అయిపోతుంది కదా అని చెప్పి 30 లక్షల కారు కొనుక్కున్నా అవుతుంది. నాకు బడ్డనే కాదు. నేనేమన్నా కారు కొన్నానని మా రామయ్య సార్ని అడిగినానా, అంటే జీవి రామని అడిగినానా? అడగండి వాళ్ళని. ఏ రోజన్నా ఈ రోజుకి మా సీనియర్ని, సార్ ఈ ఖర్చులకు లేవని ఒక చూడండి, అసలు ఆ మాట వచ్చింటుందేమో నాకు. వాల్యూ ఇక మీదట మనం చూస్తున్నాం. ఆన్పేస్ లాంచింగ్ ఈ నెలలో అవుతుంది, 100% ఈ నెలలోనే అవుతుంది. మీరేమో ఇంకా ఇదిగా గతంలో చెప్పిన మాటలు చెబుతున్నారంటే కాదు, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి చెప్పి నిన్న యాస్టార్ చెప్పారు కదా. అంటే మనం లీగల్ కూడా కంప్లీట్ చేసుకొని మనం లైవ్ లోకి వెళ్తున్నాం అని చెప్పారు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు లాంచింగ్ లోకి వెళ్తున్నాం. గత 4 నెలల క్రితం వెళ్ళాల్సిన లాంచింగ్ ఈ రోజు లేట్ అయిందంటే, కానీ ఆ లేట్ కారణం కూడా విన్నాం. ఇంకా దీని గురించి మీరు ఎవరు ఆలోచించద్దు, భయపడద్దు, ఎవరు కూడా ధైర్యంగా ఉండండి. ఇంకా ఎవరైనా యాక్టివ్ చేసుకోకపోతే మాత్రం క్రిప్టో కరెన్సీ తోటి యాక్టివేషన్ ఉంది, అది కూడా రేపు సోమవారం తోటి ఆపేస్తారేమో అనుకుంటున్నాను నేను. అది కూడా ఈ రేపు ఎల్లుండి ఉంటే ఉండొచ్చు, అది ఆపేస్తారు. చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మీకు స్టార్టింగే చాలా మంచి ఇన్కమ్ వ్యాలెట్ లో మనం కంపెనీ ఇవ్వడానికైతే సర్వం సిద్ధం చేసింది. మన వ్యాలెట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. వెరిఫై ఇవ్వటమే తరువాయి మన వ్యాలెట్లు ఓపెన్ అవుతాయి. అది రేపు సోమవారం నుంచి ప్రాసెస్ అంతా నడుస్తుంది. మనకి రేపు మంగళవారాల్లో ఇంకా మంచి విషయాలు, ఎప్పుడు లాంచింగ్ మీటింగ్ ఉంది, ఎప్పుడు గ్లోబల్ లాంచింగ్ మీటింగ్ మనకు పెట్టబోతున్నారు, అన్ని డేట్స్ కూడా వచ్చే అవకాశం మన మంగళవారాల్లో అయితే రాబోతున్నాయి. ఇవన్నీ హ్యాపీగా ఉండండి. లాంచ్ అయిన తర్వాత కంపెనీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టేదానికి కూడా లీడర్స్ కూడా అవకాశాలు చేపిస్తారు. కంపెనీ కొంతమంది ఎంప్లాయీస్ కూడా పెట్టి మన ప్రోడక్ట్ మీద ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కంపెనీ తీసుకొచ్చేది స్టార్ట్ అయిన తర్వాత. ఇవన్నీ ముందు మనం తెలుసుకుందాం. అది ఏదేమైనా ప్రతి ఫౌండర్ కూడా మీ అకౌంట్ యాక్టివేషన్ కి వెరిఫై చేసుకునే దానికి సిద్ధంగా ఉంది.
ఉంది. ఎందుకంటే 4 years కంప్లీటెడ్ నేను ఈ నెలతోటి. 5th ఇయర్ రేపు మే 8కి 5వ సంవత్సరం వస్తుంది నేను స్టార్ట్ అయ్యి. ఈ 5 సంవత్సరాలు పోరాటానికి ఈ 5వ సంవత్సరం వచ్చే నాటికి ప్రతి ఫౌండర్ కూడా చాలా ఆనందంగా మీ వ్యాలెట్ మేమైతే చెప్పామో అంత మించిన ఇన్కమ్ తోటి మీరు అందరూ సంతోషంగా ఉంటారు. స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఫౌండర్ ని ప్రతి ఏరియాలో ప్రతి లీడర్ ఎవరైతే వర్క్ చేశారో ఎవరైతే 10 మందికి అవకాశం ఇచ్చారో వీళ్ళందరినీ కూడా నేను కలుస్తాను. ఎందుకంటే నేను నా మార్కెటింగ్ సిద్ధాంతం వేరు, నా ఊరకు చేసుకొచ్చి వదిలేసే సిస్టమ్ కాదు నాది. ఎందుకంటే పోరాడితే పోయేది ఏం లేదు. మళ్ళీ శ్రీశ్రీ చెప్పిన పద్యం కావద్దు, పోరాడితే ఏం పోదు, పోరాడితే ఇక్కడ లైఫ్ మారిపోదు. ఓకేనా? అందుకని అది ఇప్పటికైనా ఇంకా ఒక 10 లక్షల అప్పు కానీ ఆన్ పేస్ వచ్చేదాకా పోరాడుతాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ.